శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం పల్లెటూళ్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈరలకప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు, సర్పంచ్లు, మండల కన్వీనర్ ఎంపీపీ జీబీ శివకుమార్, వాగేష్, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అమరాపురం మండలం నందు వలస గ్రామంలో వలస పంచాయతీ వి అగ్రహారం గ్రామంలో విరుప సముద్రం తదితర గ్రామాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మన జగనన్న సైన్యం వాళ్ళందరూ కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి పోయినా, ఏ వీధిలోకి పోయినా బ్రహ్మాండమైనటువంటి మమ్ములను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు మాకు చేరినాయి. ఆ మహాన్ భావుని మేము ఈరోజు తలుచుకుంటాము. ఖచ్చితంగా ఆయనకు ఓట్లేస్తాము. ఆయన రుణం తిన్నాము. మేము నిజంగా ఆయన యొక్క అడుగుజాడలో నడుచుకొని ఆయనకు ఆశీర్వదించి రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, సుపరిపాలన తీసుకొని రావాలని మేమందరూ ఆశిస్తున్నామని, ఎక్కడ పోయినా, మహిళలు పోయినా, యువకుల దగ్గరికి పోయినా మంచి స్పందన అనేది లభిస్తుంది. ఈరోజు నిన్న మొన్నటి దినం ఇదే మండలానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ గారు రాక్షస పాలన అంటున్నారు. ఇది ముమ్మాటికి అసత్యం. ఎక్కడ చూసినా ఆశీర్వదిస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ వచ్చి మన గ్రామానికే, మన గడప గడపకు ప్రజల వద్దకే పాలన అనే నినాదాన్ని తీసుకొని వస్తున్నారు. మంచిది. ఎక్కడ ఈ భారతదేశంలో ఇటువంటి సుపరిపాలన సాగడం లేదు. అది కేవలం మన జగనన్న గారికే దక్కిందని అందరూ తెలుసుకుంటుంటే ఆ నీచమైనటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు కేవలం మన రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని 175లో 151 సీట్లు మన జగనన్న గారు గెలిచి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే ఈనాడు అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చి, సంక్షేమ కార్యక్రమాలు వచ్చి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క తలుపుకు, ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క మహిళకు అన్ని సంక్షేమ పథకాలు, వాలంటీర్లు అందజేస్తున్నప్పుడు ఈరోజు 175కు 175 ఎందుకు సాధ్యం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మన రాష్ట్రంలో 50 మంది ప్రజానీకం మన జగనన్న గారిని మరోసారి ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉంటారు. జగనన్న గారు సుపరిపాలన సాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.